హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఇందులో ప్రచురితమవుతున్న ప్రతి కథ నా సొంత కంటెంట్. చదవండి, వినండి. అంతేగాని కాపీ చేయకండి ఎవరు. అలా చేస్తే లీగల్ యాక్షన్స్ తీసుకోవాల్సొస్తుంది. ఇక కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ మర్చిపోకండి మై డియర్ వ్యూవర్స్. ఇక కథలోకి వెళ్దాం. ఇంజెక్షన్ చేసి పావుగంట దాటినా అమృత పెయిన్ తగ్గకపోవడం, తన పరిస్థితి కంట్రోల్ అవ్వకపోవడం చూసి అన్వేషకి కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. విజయ గారు పొట్ట మీద కూల్ ప్యాక్ పెడితే ఏమైనా సర్దుకుంటుందేమో అని వెళ్ళి ఫాస్ట్గా అది తీసుకొని వస్తారు. అది చూసి మగవాళ్ళందరూ టెన్షన్గా ఉన్న బయటకు వెళ్ళిపోవడంతో అన్వేష్ మాత్రం లేచి అమృత తల దగ్గర కూర్చొని తనతో మాట్లాడుతూ ఉంటే వాణి గారు రుక్మిణి ఒకవైపు కూర్చొని తన చేయి పట్టుకొని ధైర్యం చెబుతూ ఉంటారు. విజయ గారు అమృత పొట్ట మీద ఉన్న టాప్ కొద్దిగా పైకని కూల్ ప్యాక్ పొట్ట మీద పెట్టడం స్టార్ట్ చేస్తారు. అన్వేష్ మాత్రం అమృత చేయి పట్టుకొని నువ్వు నొప్పి రాగానే మన బేబీకి ఏమైపోతుంది అని భయపడిపోతున్నట్లున్నావు. ఇలాంటి నొప్పి వస్తుందని కంగారు పడొద్దని నీకు వదిన చెప్పే ఉంటుంది కదా. అన్నిటికీ సిద్ధపడే కదా నువ్వు బేబీని క్యారీ చేయడానికి ఒప్పుకున్నావు. మరిప్పుడు నువ్వు టెన్షన్ పడితే ఎలా అమ్మో. ఆ నొప్పి కామన్ నీకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కానీ నువ్వు నార్మల్ అవ్వాలంటే నువ్వు టెన్షన్ పడకూడదు. ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువసేపు ఉంటే బేబీకి ప్రాబ్లం అయిపోతుంది, నీ ఇష్టం అని అన్వేష్ బేబీ అని చెప్పేసరికి నో, బేబీకి ఏం కాకూడదు అని తల అడ్డంగా ఊపుతుంది చిన్నగా. బేబీకి ఏం కాకూడదంటే నువ్వు టెన్షన్ పడకూడదు. ఈ నొప్పి కేవలం నీకు ఓవర్ హీట్ చేయడం వల్ల వచ్చింది అంతే తప్ప బేబీకి ఏదో ప్రాబ్లం అవుతుందని కాదు. మన బేబీ సేఫ్గానే ఉంది అని అన్వేష్ అమృతలో భయం పోగొట్టేలా మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా ఓవర్ హీట్ వల్లే వచ్చిందా అని మాస్క్ ఉండగానే చిన్నగా అడుగుతుంది. పెయిన్ ఎందుకు వస్తుందో తెలియకపోయినా ఇప్పుడు అమృతలో భయం పోగొట్టాలంటే అలాగే చెప్పాలని. అవును, నువ్వు టాబ్లెట్స్ ఎక్కువ వాడుతున్నావు కదా, దానివల్ల కొద్దిగా ఓవర్ హీట్ అవుతుంది. అందువల్లే నీకు పొట్ట పట్టేసినట్టు అయిపోయి నీకు అది హెవీ అయినట్లుగా అనిపిస్తుంది అని అంటాడు అన్వేష్. అన్వేష్ చెప్తున్న మాటలకి కొంచెం కుదుట పడుతుంది అమృత. కొంచెం మనసు కుదుట పడేసరికి ఐషు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది. నీకు అప్పుడప్పుడు భరించలేని నొప్పి వస్తుంటుంది అమృత. దానికి నువ్వు భయపడకూడదు. వెంటనే ఇంజెక్షన్ చేస్తే కాసేపటికి ఆ నొప్పి కుదుట పడుతుంది. నొప్పి వచ్చినప్పుడు నువ్వు భయపడి టెన్షన్ తెచ్చుకుంటే మాత్రం బేబీకి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే నువ్వు టెన్షన్ పడితే నీకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. దానివల్ల బేబీకి బ్రీత్ అందదు. అంతేకాకుండా నువ్వు స్ట్రెస్ తీసుకోవడం వల్ల బ్లీడింగ్ అవుతుంది. నీకు అలా బ్లీడ్ అయితే మాత్రం అబార్షన్ అయ్యే సూచనలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నువ్వు పెయిన్ రాగానే అస్సలు టెన్షన్ పడడం, స్ట్రెస్ తీసుకోవడం చేయొద్దు. నా బేబీకి ఏమీ అవ్వదు అని మాత్రమే అనుకో. అందరూ 9వ నెల వచ్చాక నొప్పులు పడి బేబీని కంటారు. కానీ నీకు నొప్పులు పడే ఛాన్స్ లేదు. నీకు పెయిన్స్ రాకముందే సర్జరీ చేసేయాలి. కాబట్టి అప్పుడప్పుడు వచ్చే ఈ నొప్పులే డెలివరీ పెయిన్స్గా ఫీల్ అవు అని ఐషు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి నెమ్మదిగా కుదుట పడుతుంది. అమృత బ్రీతింగ్ సరిగ్గా తీసుకోవడం మొదలు పెట్టగానే ఆక్సిజన్ మాస్క్ తీసేసి పక్కన పెట్టి అప్పుడు పెయిన్ తగ్గిందా అని అడుగుతాడు అన్వేష్. అత్తయ్య అలా కూల్ ప్యాక్ పెడుతుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. పెయిన్ ఉందా లేదా అనేది కూడా తెలియడం లేదు. కానీ ఇప్పుడు నాకు బాగానే ఉంది అని అంటుంది అమృత. కాసేపు అలాగే కూల్ ప్యాక్ పెడుతూ కూర్చుంటారు విజయ గారు. మిమ్మల్ని అందరినీ భయపెట్టేశాను కదా అని నెమ్మదిగా అడుగుతుంది. మా భయం కంటే నీ బాధే చూడలేక మాకెక్కువ కష్టంగా ఉంది అని అంటారు విజయ గారు. వాణి గారు మాత్రం ఆనందంగా ఉండవలసిన సమయంలో కొడుకు కోళ్ళు అలా టెన్షన్ పడడం చూసి ఏం పాపం చేశామని దేవుడా మాకు ఎలాంటి పరీక్ష పెట్టావని మనసులో దేవుణ్ణి తలుచుకుంటూనే ఉన్నారు. డల్ అయిన వాణి గారిని చూసి ఆవిడ చేయి పట్టుకొని నాకు బాగానే ఉందత్తయ్య, నా వల్ల మీరు టెన్షన్ పడుతున్నారు కదా, నా మీద కోపం వస్తుందా మీకు అని అడుగుతుంది. నీ మీద కోపం ఎప్పుడూ రాదు. నువ్వు పడుతున్న బాధ చూసి బాధగా ఉంది అంతే. ఆనందంగా ఉండాల్సినటువంటి సందర్భంలో నువ్వు అను ఇద్దరూ పడుతున్న టెన్షన్
చూడ్డానికి కష్టంగా అనిపిస్తుంది అని అంటారు వాణిగారు. టెన్షన్ ఏం లేదు మా. వదిన చెప్పింది కదా, ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది 6 నెలలని. నువ్వేం టెన్షన్ పడకు అని అన్వేష్ వాణి గారితో చెబుతాడు. 3వ నెలలోనే ఇంత పెయిన్ వస్తే ఇక బేబీ పెరిగే కొద్దీ ఎంత పెయిన్ వస్తుందో ఏంటో. ఇప్పటికైనా ఆలోచించు అమృత, ఇంత కష్టపడుతూ అని వాణి గారు అంటుండగానే, అందరికీ డెలివరీ టైంలో పెయిన్స్ వస్తాయి కదా అత్తయ్య. అక్క చెప్పింది నాకు డెలివరీ పెయిన్స్ రాకూడదని, అవి రాకముందే సర్జరీ చేసేస్తాను అని. అప్పుడు అక్కడ నేను అడిగాను ఆ రోజు, అంటే ఆ పెయిన్స్ ఎలా ఉంటాయో కూడా నేను ఫీల్ అవ్వడానికి లేదు కదా అక్క అని అంటే, అప్పుడప్పుడు వచ్చే పెయిన్నే ఆ పెయిన్గా ఫీల్ అవ్ అని అంది. నేనే ఆ విషయం మర్చిపోయి కొద్దిగా టెన్షన్ పడ్డాను, కానీ ఎలాగో ఆ పెయిన్స్ ఫీల్ అవ్వడానికి నాకు అదృష్టం లేదు. ఇక అక్క చెప్పినట్లు ఇలా అప్పుడప్పుడు వచ్చే పెయిన్స్ డెలివరీ పెయిన్స్ అనుకుంటాను అని అమృత చిన్నగా నవ్వుతూ చెబుతుంది. అమృత మొహంలో నవ్వు చూసి అప్పుడు అత్తలకి మనసు కుదుట పడుతుంది. ముందు జాగ్రత్తగా అమృతలో భయం టెన్షన్ రాకుండా ఉండడానికి ఐషు అమృతకి ముందుగానే చెప్పవలసిన విధానంగా చెప్పిన విధానానికి ఫిదా అయిపోతారు. ఇక చాలా అత్తయ్య, పెయిన్ ఏమీ అనిపించడం లేదు ఇంకా అని అంటుంది అమృత విజయ గారితో. విజయ గారు అది తీసేసి టాప్ సరిగ్గా సర్ది, జ్యూస్ ఏమన్నా తాగుతావా అని అడుగుతారు. జ్యూస్ వద్దు, ఈ పూటకి ఇంకేమీ తినను తాగను అని అంటుంది. బయట కూర్చున్న మగవాళ్ళు కూడా అందరూ టెన్షన్గానే ఉంటారు. తనకి బాగానే ఉందని పెదనాన్న వాళ్ళకి చెప్పండి, టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళు కూడా అని అంటాడు అన్వేష్. విజయ గారు కూల్ ప్యాక్ తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టేసి అమృతకి ఇప్పుడు బాగానే ఉందని హాల్లో కూర్చున్న అందరికీ చెబుతారు. అసలు ఎందుకు అంత నొప్పి వచ్చింది అని అడుగుతారు రావు గారు. ఇది ఆరంభం మాత్రమే, ఇక ఇలాంటి నొప్పులు ఎన్నో భరించాల్సి వస్తుంది తను అని చెప్పి, ఇంక వెళ్ళి పడుకోండి అందరూ అని అంటారు విజయ గారు. అందరూ ఒకసారి అమృత దగ్గరికి వెళ్ళి చూసి, ఇక అక్కడ అంతమంది ఉండడం కరెక్ట్ కాదని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. వరుణ్ మాత్రం అక్కడే ఉండడంతో, నువ్వు కూడా వెళ్ళు వరుణ్ అని అన్వేష్ చెప్పగానే, పైకి తీసుకురావా వదిన్ని, ఇక్కడే ఉంచుతావా అని అడుగుతాడు. హా, ఈ రాత్రికి ఇక్కడే ఉంచుతానులే అని అంటాడు అన్వేష్. మేముంటాంలే తన దగ్గర, నువ్వు వెళ్ళి పడుకో నాన్న అని అన్వేష్తో అంటారు విజయ గారు. లేదులే పెద్దమ్మ, నేనుంటాను తన పక్కన, మీరు ముగ్గురు వెళ్ళండి, అవసరమైతే పిలుస్తానులే అని చెబుతాడు అన్వేష్. ఒక డాక్టర్గా, భర్తగా ఇప్పుడు తన అవసరం అమృతకి చాలా ఉందని ముగ్గురు అనుకొని, సరే ఏమైనా అవసరమైతే వెంటనే పిలు అని అక్కడి నుంచి బయటికి వస్తారు ముగ్గురు. బయటికైతే వచ్చారు, కానీ రూమ్స్లోకి వెళ్ళాలి అనిపించలేదు ముగ్గురికి. హాల్లో సోఫాలో కూర్చుంటారు ముగ్గురు. ఐషు వచ్చి చెక్ చేసి పరిస్థితి చెప్పే వరకు మనకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది కదా అక్క అని అంటారు రుక్మిణి. హా, తన ముందు మనం టెన్షన్ పడకూడదని ఆగాను, కానీ ఐషు వచ్చి చెప్పేదాకా నాకు మాత్రం టెన్షనే అని విజయ గారు అంటారు. వాళ్ళ ముగ్గురు బయటికి వెళ్ళగానే అమృత పక్కన పడుకొని, ఇంక పడుకో ప్రశాంతంగా, ఎటువంటి ఆలోచనలు లేకుండా అని అంటాడు అన్వేష్. నిజంగా ఓవర్ హీట్ వల్లే ఆ పెయిన్ వచ్చిందా విష్ అని అడుగుతుంది అమృత. ఎన్నిసార్లు చెప్పాలమ్మో, ఇంకా అదే ఆలోచిస్తున్నావు నువ్వు, ఇదిగో ఇలాంటి వాటి వల్లే నీకు ప్రాబ్లం వచ్చేది అని అంటాడు చిరుకోపంగా. మజ్జిగ జ్యూస్ ఫుల్గా తాగుతున్నా నాకు ఓవర్ హీట్ ఎందుకు చేస్తుంది విష్? ఆ పెయిన్ నాలో ప్రాబ్లం ఉందని తెలపడానికి వచ్చింది. ఇదే ఫస్ట్ రావడం కదా, అందుకే టెన్షన్ అయ్యానులే. ఇక ఇలాంటి పెయిన్లు వస్తాయని ముందుగానే ప్రిపేర్ అవుతాను అని చిన్నగా నవ్వుతూ అంటుంది అమృత. సరే ఇంక పడుకో అని అమృత పొట్ట మీద చేయి వేసి చిన్నగా నిమురుతూ చెబుతాడు. బాగా టెన్షన్ పెడుతున్నాను కదా విష్, నా వల్ల నీకు కష్టం ఎక్కువైంది కదా అంటుంది అమ్ము. పిచ్చిగా వాగావంటే కొడతా అమ్ము, నీ వల్ల నాకు కష్టమేంటి? లైఫ్ అన్నాక ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు నోరు మూసుకొని పడుకోలేదనుకో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అన్వేష్ సీరియస్గా అనగానే, నిజం చెప్పు, నువ్వు టెన్షన్ పడలేదా విష్? టెన్షన్ పడ్డా, వదినలేదని. తనుంటే నాకు అసలు టెన్షన్ కూడా ఉండేది కాదు. నాకు కూడా అక్కుంటే ఇంత భయం ఉండేది కాదు విష్. సర్లే, ఇంక వదిన ఎక్కడికి వెళ్ళదులే, ఇంక పడుకో
అని అంటాడు అన్వేష్. కాసేపటికి నిద్రలోకి జారుకుంటుంది అమృత. పడుకున్న అమృతని చూస్తూ 5వ నెలొచ్చాక రావాల్సిన పెయిన్ 3వ నెల మధ్యలోనే రావడం ఏంటి? వదినొచ్చాక ఒకసారి మాట్లాడాలి అని ఆలోచిస్తూనే ఆ రాత్రి అన్వేష్ నిద్రకి దూరమవుతాడు. బయట కూర్చున్న ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఆ సోఫాలోనే వెనక్కి జారబడి నిద్రపోతారు. ఎప్పట్లా ఉదయాన్నే మెలకు వచ్చిన విజయ గారు ఎక్కడ పడుకున్నామో చూసుకొని వాణిగారిని రుక్మిణిని లేపి లోపలికి వెళ్ళి పడుకోండి కాసేపు అని చెప్పి పంపిస్తారు. అమృత పడుకున్న రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా తలుపు తీసి చూస్తారు. అప్పటి వరకు మెలకువతోనే ఉన్న అన్వేష్ అప్పుడే కళ్ళు మూతలు పడితే నిద్రపోవడంతో ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారని గ్రహించి అమృత స్థిమితంగానే ఉండడం కనిపించి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతారు. ఆ రోజంతా కూడా అమృత కోసం అన్వేష్ ఇంట్లోనే ఉండిపోతాడు. ఐషు వాళ్ళ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైంకి వరుణ్ ఎయిర్పోర్ట్లో ఉంటాడు. వరుణ్తో పాటు వద్దన్నా వినకుండా పిల్లలు కూడా వెళ్తారు. అరగంట అయినా వాళ్ళు ఇంకా రాకపోవడంతో ఏంటి పాపాయ్ ఇంత లేటు అవుతుంది, ఎప్పుడో ల్యాండ్ అవ్వాలి కదా, ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అవ్వలేదా ఏంటి అని అడుగుతాడు ఆయు. వస్తుంటారులే, టైం కొంచెం అటు ఇటు అవుతుంది అని వరుణ్ అంటుండగానే లోపల నుంచి ఐషు వాళ్ళు రావడం చూసి అదిగో వచ్చేస్తున్నారు అని వరుణ్ అనగానే ఎదురుగా చూసి ఎదురు పరుగు పెడతారు ఇద్దరు. లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గరున్న సెక్యూరిటీ పిల్లలు అలా పరుగున వస్తుంటే అడ్డు చెప్పలేక వదిలేస్తారు. పిల్లలిద్దరూ లోపలికి పరిగెత్తుకు వెళ్ళి ఇద్దరు చెరొకరిని కాళ్ళు చుట్టేస్తారు. అర్థమైపోతుంది ఇద్దరు బెంగ పెట్టుకున్నారని. ఇద్దరిని శివ్ ఫస్ట్ ఎత్తుకొని మిస్ అయ్యారా మమ్మల్ని బాగా అని ఇద్దరికి మొద్దులు పెడుతూ అడుగుతాడు. చాలా చాలా మిస్ అయ్యాం నాన్న అమ్మ అని అంటారు. అప్పటికే బయటకు వచ్చేయడంతో ఇద్దరిని దించి కారులో కూర్చోబెడతాడు. కిరణ్ హరి గారు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతామని అంటారు. ఓకే అని చెప్పి వాళ్ళు వెళ్ళగానే వీళ్ళు కూడా స్టార్ట్ అవుతారు. కారులో వరుణ్ రాత్రి అమృతకి జరిగింది మొత్తం చెబుతాడు ఐషుకి. ఇలాంటి ప్రాబ్లం వస్తుందని తెలుసు కానీ అప్పుడే రావడం ఏంటి అని అనుకొని ఇప్పుడు ఎలా ఉంది వరుణ్ అని వెంటనే అడుగుతుంది ఐషు. ఇప్పుడు బాగానే ఉంది వదినా, రాత్రి మాత్రం చాలా కంగారు పడిపోయాం అందరం అని అంటాడు వరుణ్. అప్పుడే అంత పెయిన్ రావడం ఏంటి బుజ్జి అని అడుగుతాడు శివ్. ఎందుకు వచ్చింది అనేది నేను టెస్ట్ చేస్తే కానీ చెప్పలేను కన్నా, అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది. 4th మంత్ వచ్చాక స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను, అందుకే ధైర్యంగా ప్రయాణం అయ్యా. కానీ 3rd మంత్లోనే తన ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఒకసారి టెస్ట్ చేయాలి అని అంటుంది ఐషు. చాలా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది వదిన చిన్నదినికి. అన్వేష్ అన్నయ్య వెంటనే రియాక్ట్ అయ్యి పాపం ఒక్కడే అన్నీ చూసుకున్నాడు, మాకేమో అవి తెలియవు కదా అని చెబుతాడు. ఈ పెయిన్ వల్ల ఏమైనా బేబీకి ప్రాబ్లం ఉంటుందా బుజ్జి? అలాంటిదేమీ ఉండదు కన్నా, వెంటనే ఇంజెక్షన్ చేశాడు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, రేపు టెస్ట్ చేయొచ్చు, ఇంకెక్కువ ఆలోచించుకో అని చెబుతాడు. పిల్లలిద్దరూ శివుని ఖర్చుకొని కూర్చోవడం చూసి వీళ్ళు చూడు ఎంత పెంగ పెట్టుకున్నారో అని ఐషు అనగానే అసలు నిన్న ఈ టైంకి చాలా డల్ అయ్యారు వదిన, అందరం కలిసి ఎలాగో మామూలు చేశాం. మీరే కదా అమ్మతో మీరు వెళ్ళండి నాన్న అని నన్ను పంపించింది, మరి ఇలా అయితే ఎలా కన్నలు అని ఇద్దరిని గుండెకి హత్తుకొని అడుగుతాడు శివ్. ఫస్ట్ టైం కదా నాన్న ఇన్ని డేస్ మీరు కనిపించకుండా ఉండడం, మిస్ ఫీలింగ్ వచ్చింది అని అంటారు ఇద్దరు. శివ్కి ఐషుకి వాళ్ళు చిన్నప్పుడు శివ్ మీద బెంగ పెట్టుకుంది గుర్తుకు రాగానే చిన్నగా ఇద్దరి తలలు రబ్ చేస్తూ నవ్వుకుంటారు. ఇంటి పోర్టికోలో కారు ఆగగానే ఐషు ఫాస్ట్గా దిగి లోపలికి రాబోతుంటే ఆగాగు అని ఎర్ర నీళ్లతో దిష్టి తీసి అప్పుడు లోపలికి వెళ్ళమని అంటారు విజయ గారు. లోపలికి రాగానే అమృత ఉన్న రూమ్కి వెళ్తుంది ఐషు. కథ కొనసాగుతుంది. మరిప్పుడు ఐషు అమృతని చెక్ చేస్తే ఎలాంటి ఫలితం రాబోతుంది, ఏం చేయబోతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.